మరణించినటువంటి జీవుడు ఏమవుతాడు అని అడిగింది. ఆ జీవుడు అవ్యక్తంలో ఉంటాడని. ఆత్మలు కాదు, అసలు ఆత్మలు అంటే తప్పు. ఆత్మలు ఉండవు, ఆత్మ. ఎన్ని దేహాలున్నా ఆత్మ ఒక్కటే. కొన్ని కోట్ల 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 దేహాలున్నా ఆత్మ మాత్రం ఒక్కటే. ఆత్మని విరగొట్టడానికి, నలగొట్టడానికి, ముక్కలు చేయటానికి వీల్లేదు. కాబట్టి ఆత్మలు అనే మాట తప్పు. రెండోది, ఆత్మలు అవ్యక్తంలో ఉంటాయని చెప్పలేదు. ఆ క్వశ్చన్ ఏమిటి అని అంటే, మరణించినటువంటి జీవుడు ఏమవుతాడు అని అడిగింది. అవ్యక్తంలో కొంతకాలం ఉంటాడు, మళ్ళీ దేహాన్ని తగిలించుకొని మళ్ళీ వస్తాడు. అది ఆన్సర్. అంటే ఆత్మజ్ఞాని ఆత్మ కూడా జీవుడుగా ఉండిపోతాడా, ఆత్మలో లయం అయిపోతాడా? ఆత్మగా ఉన్న తర్వాత ఇంకా లయం అయ్యేది ఏంది? దేంట్లో లయం అవుతాడు? అసలు ఆ జీవుడు అనేవాడే ఆ జీవభావం పోతే ఆత్మగా ఉంటాడు. వేషం వేసుకున్నవాడు వేషం బాగానే అసలు మనిషి అవుతాడు. వాడు ఉద్యోగం చేసేవాడు, నాటకంలో ఓ బిచ్చగాడు. ఆ వేషం తీసేయంగానే వాడు ఉద్యోగం చేసేవాడు అవుతాడు. ఏమంటే ఉద్యోగం చేసేవాళ్ళు కలుస్తాడా, లేకపోతే ఇంకెవరిలోనే కలుస్తాడు అనే క్వశ్చన్ వచ్చిద్దా? కాబట్టి ఎప్పుడైతే జీవుడు తన జీవభావాన్ని వదులుకుంటాడో, నేను దేహాన్ని అనేటువంటి అజ్ఞానాన్ని వదులుకుంటాడో, అతడు ఆత్మ అవుతాడు. ఆత్మ అవుతాడంటే పరమాత్మ అవుతాడు. కాబట్టి పరమాత్మగా ఉంటాడు. ఇక పరమాత్మకి ఏమీ దుఃఖాలు బాధలు ఏముండవు.